అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రాకు రోజుకు మద్దతు పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు స్థానికులు. సిటీలోని అక్రమ కట్టడాలను కూల్చాలని గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవ్ లేక్స్ పేరుతో వాక్ నిర్వహించారు. ప్రజలకు క్లీన్ వాటర్ అందించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైడ్రాకి అనేక వర్గాల నుంచి కూడా కొంత మద్దతు కనిపిస్తూ ఉంది. ఇవాళ గండిపేట్ లేక్ పైన గండిపేట్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక వాక్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ వాక్లో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ వాక్లో పాల్గొన్నారు. హైడ్రాకు మద్దతు ఇద్దాం, హైదరాబాద్ని కాపాడుకుందాం అనేటువంటి ప్లకార్డులు మనకి కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది అనేటువంటి ప్లకార్డులు కూడా మనకి అందరి చేతుల్లో కనిపిస్తున్నాయి. సేవ్ లేక్, సేవ్ లైఫ్, ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ ఫర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అనేటువంటి బ్యానర్లు కూడా కనబడుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు. వాళ్ళకి ఏం తెలుసు ఫస్ట్ తెలుసుకుందాం. హై, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మీనాక్షి. వై యు కేమ్ హియర్? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నా లేక్స్ ఎక్కడ ఉంటావు నువ్వు? హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్ దగ్గర ఉంటావా? హాయ్, ఏం పేరు నీ పేరు? అవినాష్. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు? లేక్స్ ని నీట్ చేయడం. లేక్స్ నీట్ చేయడానికి వాక్ ఉన్నారా? ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐరా. ఐరా. ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో వాక్? ఎందుకంటే లైక్ ఇప్పుడు 20 years తీసుకుంటే నెక్స్ట్ 20 years we need water to drink, we need clean water to take in our bodies, we need water. So with the rate we're going now, we might not have it, so we have to do something about it to get better. I did this walk because I was like, I need this, I need to save the future for everyone around. మీరు హైడ్రా అనేటువంటి సంస్థ పేరు తెలుసా? Yeah. ఏంటి హైడ్రా అంటే? ఏం చేస్తారు? హైదరాబాద్ కి లైక్ disaster recovery. So it's like ee roju telchindi naku idi undani, so I was like, let's see what this is and let me participate. ఇంకా చాలా మంది ఉన్నారు. మీ పేరేంటండి? శ్వేత అండి. ఇప్పుడు ఇంత పెద్ద వాక్ లో పాల్గొన్నారు, పిల్లలు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ వాక్ లక్ష్యం ఏంది? రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది, దానిపైన మీ అభిప్రాయం? మెయిన్లీ టు సేవ్ వాటర్ అండి. ఆర్ లేక్స్ ఆర్ బిలాంగ్స్ టు అస్ ఫర్ ద ఫ్యూచర్. మన పిల్లల కోసం మనం ఇచ్చేది నేచర్నే కదా, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఐ థింక్ వీ షుడ్ కీప్ అప్ టు అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఫర్. ప్లీజ్ సేవ్ వాటర్, దట్స్ ఇట్. మా లేక్స్ మాకు ఉంచండి, ఖరాబ్ చేయకండి, అంతే. ఎట్లా గతంలో ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ ఎట్లా ఉండి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే నార్మల్ గానే ఉందా? సో మేము చాలా వీకెండ్స్ లేక్ క్లీనింగ్ డ్రైవ్ చేస్తుంటాము. లాస్ట్ 8 years నుంచి కూడా మేము చేస్తున్నాం ఇది. సో ఎవ్రీ లేక్ క్లీనింగ్లో మాకు ఎవ్రీ టైం ఇంకా రోజుకి ఈ చెత్త పెరిగిపోతూనే ఉంది. ఈవెన్ మామూలు ఇంతకుముందు ఓన్లీ ప్లాస్టిక్ అట్లా వచ్చేది, ఈ మధ్యలో ఈవెన్ వీఆర్ సీయింగ్ మెడికల్ వేస్ట్ అండ్ సీవేజ్ కూడా కనబడుతుంది. సో అవన్నీ చూసినప్పుడల్లా మాకు అనిపిస్తుంది, ఈ వాటరా మనం తాగుతున్నాము, ఈ వాటరా మనకు వస్తుంది అని. సో ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ దట్ మన లేక్ షోర్స్ మీద కమర్షియల్ యాక్టివిటీ లేకుండా ఉండడం అండ్ అట్లాంటి వాటిని ఆపడం వల్ల కంటామినేషన్ ఆగుతుందని మేము హైడ్రాక్ సపోర్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మా వాటర్ బాడీస్ అన్ని కనుమరుగా అయిపోతున్నాయి ఇప్పుడు. సో అందులో కంటే వాటర్ రావడానికి సోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. అందుకనే మనకు సిటీలో వాటర్ కనబడుతుంది, లేక్స్లో కాకుండా. సో మనకు మళ్ళీ లేక్స్లో వాటర్ ఉండాలంటే అవన్నీ అడ్డదారులు ఏమైతే ఉన్నాయో అవి కొంచెం క్లియర్ చేసుకుని మనకు లేక్లో వాటర్ వచ్చేటట్టు చేస్తే మనం మళ్ళీ రిట్రైవ్ చేసుకోవచ్చు మన ఓల్డ్ లేక్స్ అని మా ఉద్దేశం. అందుకే వీఆర్ సపోర్టింగ్ హైడ్రా. ఇంకొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏం పేరమ్మా నీ పేరు? సుజాత. ఏంది